సో నిద్ర లేచిన వెంటనే చాలామంది రాగి నీళ్ళతో మంచినీళ్ళు తాగటము, లేకపోతే ఎక్కువ మంచినీళ్ళు తాగటము, కొంతమంది ఏమో వేడి వామ్ వాటర్ తాగటము, కొంతమంది ఏమో తేనె వేసుకొని తాగటము, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? అది ఎవరికి ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత చేసుకోవచ్చండి. వాటర్ తాగడం అనేది మంచిదే, ఎందుకంటే వెన్ యూఆర్ డ్రింకింగ్ వాటర్ ఇన్ ద మార్నింగ్ యూఆర్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మార్నింగ్ మనం లేచిన తర్వాత పనికి వెళ్తాం, తర్వాత మనం అక్కడ తాగుతామో లేదో తెలీదు. సో కొంచెం వేడి నీళ్ళు తాగితే కొంచెం స్టీమ్ కూడా ఉంటుంది దాంట్లో, దెన్ యువర్ సైనసెస్ విల్ బీ క్లియర్. కొంచెం తేనెసుకొని తాగితే యూ కెన్ డ్రింక్ లిటిల్ బిట్ మోర్ వాటర్, థింగ్స్ లైక్ దాట్. సో తేనెలో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటాయి. సో పర్లేదు వాళ్ళకి, ఒకవేళ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ డూయింగ్ దట్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. మే ఈవెన్ హెల్ప్ విత్ హైడ్రేషన్ ఎవ్రీథింగ్. అంటే మన హెల్త్ని మన హెల్తీగా ఉంచుకోవటంలో బాడీని పొద్దున్న నిద్ర లేచిన వెంటనే వాటర్ తీసుకోవడం అనేది మంచి అలవాటే. ఇది మంచి అలవాటు. అయితే అది మామూలు వాటర్ తాగాలా, లేకపోతే హీట్ మన వేడి నీళ్ళు తాగాలా? ఏదైనా పర్లేదండి. అంటే మరీ హీట్గా కాకుండా ల్యూకమ్ వాటర్ తీసుకుంటే ఏదైనా పర్వాలేదు. సో యూ డోంట్ హ్యావ్ టు టేక్ హాట్ వాటర్ ఇన్ ద మార్నింగ్. ఏ వాటర్ అయినా తీసుకుంటే దెన్ యూ ఆర్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. సార్ తర్వాత మన బ్రిటిష్ వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత టీ అలవాటు అయింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చేమో మనకి కాఫీ అలవాటు చేశారు. పొద్దున్న నిద్ర లేచిన వెంటనే కాఫీ అనేది అలవాటు అయిపోయింది చాలామందికి. కాఫీ తాగితే కానీ వాళ్ళు ఫ్రీ మోషన్ కాకపోవటము అలాంటి ఇబ్బంది కొంతమంది పడుతుంటారు. కొంతమంది ఏమో బ్రెయిన్ రిలాక్సేషన్ కాఫీ తాగుతారు. కాఫీని ఎలా చూడాలి మన హెల్త్ అండ్ కాఫీ? ఫస్ట్లో కొంచెం కాంట్రవర్షియల్ రీసెర్చ్ వచ్చిందండి. అది ఏమన్నారు అప్పుడు అంటే యాక్రోలెర్మైడ్ అని చెప్పి దాంట్లో కెమికల్స్ ఉంటాయి, దాంతో క్యాన్సర్ కూడా రావచ్చు అన్నారు. ఇప్పుడు ఏంటంటే క్యాఫీన్లో కొన్ని యాంటీ క్యాన్సర్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో కొన్ని స్టడీస్లో కోలన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు 4 కప్పుల కాఫీ కనుక తీసుకుంటే దేర్ రికరెన్స్ విల్ బీ లోవర్, దేర్ సర్వైవల్ ఈజ్ లాంగర్ అనమాట. సో దాంతో కాఫీతో హార్ట్ అటాక్స్ కూడా కొంచెం తగ్గుతాయి. సో అది హెల్తీనే. కాకపోతే మనం దానికి షుగర్ యాడ్ చేస్తాం, తర్వాత మిల్క్ యాడ్ చేస్తాం. సో దోస్ ఆర్ నాట్ గుడ్. సో ఇప్పుడు మీరు 4 కాఫీ తాగారనుకోండి, దాంట్లో ఎంతో షుగర్ వేస్తాం, ఎంతో మిల్క్ వేస్తాం. దాని బదులు మిల్క్ ఈజ్ ఓకే బట్ షుగర్ ఈజ్ నాట్. బ్లాక్ కాఫీ ఈజ్ ద బెస్ట్ టు టేక్. సో చాలామందికి అది నచ్చదు, కాకపోతే కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది. సో సేమ్ థింగ్ విత్ టీ, బ్లాక్ టీ. యాక్చువల్లీ నేనేం చెప్తానంటే అందరికీ, ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలంటే మీరు బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ తాగితే వాటి ఫ్లేవర్ ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మీరు షుగర్ వేసి పాలు వేస్తే అన్నీ ఒకే రకంగా టేస్ట్ అవుతాయి కదా. సో అలా కాకుండా దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ కాఫీస్, సో మెనీ వెరైటీస్ ఆఫ్ టీస్, ద ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట దాంట్లో. అవన్నీ కూడా దట్ విల్ హెల్ప్ యువర్ హెల్త్ అనమాట. సో తర్వాత నేను చెప్పినలాగా క్యాన్సర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి వచ్చిన వాళ్ళకు కూడా. సో దెర్ ఈస్ సమ్ రీసెర్చ్ కాఫీతో. సో కాఫీ ఆర్ టీ ఏదైనా కానీ పాలు, పంచదార ఇవన్నీ షుగర్ కలపకుండా మనం ఆ బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ అనేది గ్రీన్ టీ, హెర్బల్ టీలు కూడా వచ్చాయి. వచ్చాయండి. హెర్బల్ టీ ఆల్సో ఆర్ గుడ్. టర్మరిక్, జింజర్, చాలా లెమన్ టీ అని ఉంటుంది. తర్వాత దేర్ ఆర్ సో మెనీ టీస్. ఇవన్నీ మంచిది, హెల్త్కి మంచిది. దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్. తర్వాత వాకింగ్ నిద్ర లేవటము, కాఫీ టీ తాగటము, వాటర్ తాగటం, కాలకృత్యాలు తెచ్చుకోవటం, వాకింగ్ నడకటం మొదలవుతుంది కదా. వాకింగ్, కొంతమంది యోగాసనాలు, కొంతమంది వ్యాయామం, కొంతమంది ధ్యానము, కొంతమంది ఓంకారం, ఇలా డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా. సో వాకింగ్ యొక్క పాత్రను ఎలా చూడాలి సార్ హెల్త్లో? వాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ అండి టు మెయింటైన్ యువర్ హెల్త్ ఫర్ మెనీ డిసీజెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్, ప్రివెంటింగ్ హార్ట్ అటాక్స్, ప్రివెంటింగ్ బ్రెయిన్ స్ట్రోక్, ప్రివెంటింగ్ high blood pressure. So exercise plays a very, very important role in everybody's life. Everybody should walk at least. If they cannot do other exercises on treadmill or swimming or anything, at least walk. మీకు ఒక డాగ్ ఉంటే ఆ డాగ్ని తీసుకొని ఒక 2-3 కిలోమీటర్లు పొద్దున్న నడిచినా కానీ దట్స్ అ గుడ్ థింగ్. ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్. సో దట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఇంక్రీజ్డ్ మోర్టాలిటీ. అంటే వేరే ఏమీ లేకపోయినా మీరు నిలబడకుండా ఎప్పుడు కౌచ్లో కూర్చొని టీవీ చూస్తూ ఇలా ఉంటే మీ లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోతుంది సిగ్నిఫికెంట్లీ. మొబిలిటీ ఉండాలి. ఇప్పుడు మీరు లేచి నించొని పని చేసుకున్నా కానీ ఇట్ విల్ బీ మోర్ బెనిఫిషియల్ దెన్ సిట్టింగ్. సో మీరు వాక్ చేస్తే ఇంకా మంచిది. వాక్ చేయకుండా నిలబడి పని చేసుకున్నా కానీ ఇట్స్ ఓకే అనమాట. అందుకే ఇప్పుడు చాలామంది వర్క్లో దే ఆర్ పుటింగ్ హై డెస్క్స్ అనమాట, నిలబడి పని చేస్తుంటారు, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్. A sedentary lifestyle is not good.
అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా డిసీజెస్కి పనిచేసి మెంటల్ ఆల్సో. ఈవెన్ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్ ఆఫ్టర్ బీయింగ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్, if they exercise, their symptoms of cancer will decrease, their anxiety, depression will decrease. Also, వాళ్ళు కీమోథెరపీ తీసుకునేప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. రీసెర్చ్లో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేశారు. సో అందుకని ఎక్సర్సైజ్ ప్రతి వాళ్ళకి, నాట్ ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్, హార్ట్ డిజీజ్ పేషెంట్స్, బట్ ఫర్ ఎవ్రీబడి ఎక్సర్సైజ్ ఇస్ అ మస్ట్. దట్ షుడ్ బి దేర్ డైలీ రొటీన్ అన్నమాట.